తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. గవర్నర్ నిర్ణయం వెలువరించకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న పన్నీర్ సెల్వం తన బలాన్ని పెంచుకునే పనిలో నిమగ్నం కాగా ఎమ్మెల్యేలను బయటకు వెళ్లకుండా శశికళ వర్గం కట్టడి చేస్తోంది. తాజాగా పన్నీర్ సెల్వానికి మరో 5 ఎంపీలు జైకొట్టగా శశికళ మరోసారి గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లి ఎమ్మెల్యేలను కలిశారు. తమిళనాడు రాజకీయ పరిణామాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని మరో 5 ఎంపీలు పన్నీర్ సెల్వంకు మద్దతు పలికారు. దీంతో ఓపీఎస్కు మొత్తం 8 మంది లోక్సభ సభ్యులు, 2 రాజ్యసభ సభ్యుల మద్దతు దక్కినట్లయింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఎమ్మెల్యేల బలంలో మాత్రం పెద్దగా మార్పు కనిపించటం లేదు. ఇప్పటివరకు ఆయన వెంట 6 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వేలూరు ఎంపీ సెంగొట్టవన్, టుటికోరిన్ ఎంపీ జైసింగ్ త్యాగరాజన్, విల్లుపురం ఎంపీ రాజేంద్రన్, పెరంబలూర్ ఎంపీ మారుతా రాజా సహా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్ ఆయనకు మద్దతు పలికిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే సంఖ్య పెరగనప్పటికీ ఓపీఎస్కు ప్రజాభిమానం మెండుగా కనిపిస్తోంది. ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. జయలలిత విశ్వాసాన్ని పొందిన పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇక్కడ జనాలందరూ ఆయనకి ఇళ్లలో రెడీగా ఉన్నారు. ఆడవాళ్ళందరూ వచ్చి రావడానికి రెడీగా ఉన్నారు. ఇది ఓకే చెప్తే అందరూ ప్రతి వాళ్ళకి జనాలు రోడ్ల మీద రావడానికి రెడీగా ఉన్నారు. అంతనే ఎమ్మెల్యేలు అందరూ బయటికి పంపించి వాళ్ళ ఇష్టానికి మద్దతు ఏంటి వాళ్ళు ఎవరు ఏమి ఇస్తున్నారు అది తీసుకోండి. మీరు లోపల పెట్టొద్దు, లోపల బయటికి పంపించండి. వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని బట్టి చూద్దాం. జనాల మనసులో ఈయనే ఉన్నారు. జనాలందరూ ఈయన రెడీగా ఉన్నారు. ఏదైనా సరే వార్దా పోయిలన్నా సరే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి నీళ్లు కన్నా సరే మొత్తం ఏమైనా బిడ్డలకైనా సరే పెద్దలకైనా సరే సాధారణంగా చిన్న బిడ్డ పోతే కూడా చూసిన ఒకే నాయకునత్తునుగా మన పన్నీర్ సెల్వం గారు ఉన్నారు. ఆయన ఆయన చేసిన దానికి కారణం మన జయలలిత అమ్మ. ఇప్పుడు అమ్మ అని అందరూ చెప్పుకుంటా ఉన్నారు. ఆ అమ్మనే ఏళ్ళు చూపించిన ఒకే నాయకుడు మన ఓపీఎస్ ఒకడే. ఎందుకంటే ఆమె చనిపోయినా సరే చనిపోయినా సరే ఉన్నప్పుడు గాని లేనప్పుడు గాని ఎప్పుడు ఆయనే ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా ఉన్నాడు. జరుగుతున్న పరిణామాలతో శశికళ వరుసగా రెండోసారి గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అంతకుముందే మీడియాతో మాట్లాడిన ఆమె ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా విజయం సాధించి తీరుతామని స్పష్టం చేశారు. జయలలిత ఉన్న సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, అప్పుడు ఆమె అందరినీ ఎదురించి నిలిచారని, ఇప్పుడు అదే జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. శనివారం శశికళ పేరుతో గవర్నర్కు రాసినట్లుగా వచ్చిన లేఖ నకిలీదని అన్నాడీఎంకే తెలిపింది. దాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటించింది. பெண் அரசியல்ல இருக்கிறதுங்கிறது ரொம்ப கஷ்டமான விஷயம். அதை புரட்சி தலைவி காலத்திலேயே நான் அதை பார்த்துருக்கேன். அதில் அவங்க மீண்டு வந்தாங்க. இப்போ என்னை பொறுத்தவரை நான் பொதுச் செயலாளராக இந்த கட்சிக்கு அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்துக்கு வந்திருக்கிறேன். இந்த சோதனைகள் எங்களுக்கு பழக்கப்பட்ட ஒன்று. இதிலிருந்து நாங்கள் வெற்றி பெறுவோம் என்பதை அன்போடு தெரிவித்துக் கொள்கிறேன். ஓரளவு பார்த்து கொண்டிருக்கிறோம். ஜனநாயகத்தை நம்புகிறோம். எங்களிடம் உள்ள அனைத்து சட்டமன்ற உறுப்பினர்களும் என்னோடு அன்போடு பழகுகிறார்கள். முக்கியமாக அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழக ஆட்சிதான் தமிழ்நாட்டில் இருக்கும். மற்றும் 4.5 ஆண்டு காலத்தையும் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய ஆட்சியாக தான் மக்களுக்காக செயல்படும் என்பதையும் நான் ஒரு பொதுச் செயலாளர் என்ற முறையில் சொல்லிக் கொள்கிறேன். తమిళనాడులో ప్రస్తుత పరిస్థితికి ముగింపు ఎప్పుడు అన్నది స్పష్టంగా తేలడం లేదు. శశికళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే ఆమెపై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది.